పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగిత్యాల జిల్లాలో దొంగమల్లన్న స్వామి గుడి ప్రసిద్ధి చెందింది. అయితే ఆ గుడికి ఆ పేరు రావడానికో ప్రత్యేక చరిత్ర ఉంది. దొంగమల్లన్న ఆలయాన్ని నిర్మించింది 11వ శతాబ్దానికి చెందిన పొలస పాలకులు. స్వామివారికి కొత్త కుండలో బోనాలు పెట్టడం ఆనవాయితీ. మార్గశిర శుద్ధ పంచమి నాడు స్వామివారి గుడికి లక్షల్లో భక్తులొస్తారు. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిలిస్తే పలికే దేవుడిగా గుర్తింపు ఉన్న మల్లన్న స్వామికి శెట్టివారాల్లో భక్తుల హాజరు భారీగా ఉంటుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట. ప్రతి ఏటా డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు ఊరంతా పండగే. ప్రతిరోజు వచ్చే భక్తులతో జాతరగా మారుతుంటుంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్ఠి మొదలుకొని 7 వారాల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగల్లో ఒకటి మల్లన్న బోనాల జాతర. ఇక ప్రతి ఆదివారం అలాగే బుధవారం రోజున ఊరంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. 11వ శతాబ్దపు చివరి భాగంలో పొలస పాలకులు నిర్మించారన్న వాదన ఉండగా, పొలస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగలు దొంగిలించి తీసుకెళ్తూ ఉండగా ఆ మార్గ మధ్యంలో కొందరు చూశారని, ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి వారిని గుర్తుపట్టకుండా ఆవుల రంగులను మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారని, వారి మొక్కు ఆ స్వామి తీర్చడంతో స్వామివారికి రాత్రికి రాత్రే గుడి నిర్మించారని అంటుంటారు. దీంతో ఈ దేవస్థానానికి దొంగమల్లన్న ఆలయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందింది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం అలాగే బుధవారాల్లో భక్తులు వేకువజామునే లేచి ఆలయం వద్దకు చేరుకుని ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనాలు తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ 3 నుండి 5 ప్రదక్షిణాలు చేసిన తరువాత స్వామివారికి తయారు చేసిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి దండివారం ఎంతో ప్రీతిపాత్ర కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. గొల్ల కురుమల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో 7 వారాల పాటు ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది. దొంగ మల్లన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయానికి 7 వారాల్లో అయితే లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వేములవాడ, కొండగట్టు దైవక్షేత్రాలకు వచ్చేవారు కూడా ఈ సీజన్లో ఇక్కడికి వచ్చి మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటం విశేషం. For more videos like this, subscribe Big TV channel.